పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో పోలీసులు వేధింపులు తాళలేక రౌడీ షీటర్ ఆత్మహత్య యత్నం చేశాడు. రౌడీ షీటర్ ఖాసిం సైదు ఒక కేసులో తనను సత్తెనపల్లి టౌన్ సిఐ బ్రహ్మయ్య, రైటర్ రవీంద్ర మామూళ్లు డిమాండ్ చేశారని ఆరోపించాడు. సత్తెనపల్లి మండలం పాకాలపాడు దగ్గర ఆత్మహత్య యత్నం చేశాడు. ప్రస్తుతం బాధితుడు సత్తెనపల్లి గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. రౌడీ షీటర్ ఖాసిం సైదు పోలీస్ స్టేషన్ రైటర్ రవీంద్ర మధ్య ఫోన్ సంభాషణ వెలుగులోకి వచ్చింది. తన వద్ద డబ్బులు లేవని సైదు చెప్తూ ఉంటే వడ్డీకి తెచ్చైనా సరే డబ్బులు ఇవ్వాలని ఫోన్లో డిమాండ్ చేశాడు రైటర్ రవీంద్ర. గతంలో తనపై నమోదైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును కొట్టేయాలంటూ డబ్బులు డిమాండ్ చేస్తారని రైటర్ రవీంద్ర, సిఐ బ్రహ్మయ్యపై ఆరోపణలు చేశాడు సైదు. నమస్తేనా. నమస్తే. అదే సాయంత్రం 6:30-7 వచ్చేస్తాను. అమౌంట్ తీసుకున్నాను. ఒక 20 దొరికినాయన్నా. నేను ఈ మాట ముందే చెప్పా, 3 రోజుల క్రితం చెప్పా నీకు. ఫస్ట్ తెచ్చుకుని ఏమంటారా అయ్యి అప్పుడు 10,000 ఉండేనా, అటు ఇటు కాకుండా. మీకు కేసు గురించి అర్థం కావట్లా. లాక్కోలేక పీక్కోలేక సావాలా. 50,000 కాదు, లత్తలు అవుతాయి. ఒకసారి కనుక్కో, లాగండి కనుక్కో. కేసు కొట్టే లోపు ₹1,00,000, 2-3 లక్షలు అవుతాయి. ఏం అర్థం కావట్లే. ఇప్పుడు ఇంత మంచిగా చెప్పాడు ఎవడు మీకు? అదే విషయం ఏంటంటే డబ్బులు దొరక డబ్బులు ఆడలో డబ్బులు. పేరు ఖాసిం సైదు సార్. నాకు రవీంద్ర అనే రైటర్ సిఏ గారు బాగా టార్చర్ చేస్తున్నారు సార్. లేనిపోయింది దాంట్లో కూడా ఇరికిచ్చి నాకు ఇబ్బంది పెడుతున్నారు సార్. మొన్న ఎస్టీఎస్ కేసులో ఇరికిచ్చి నాకు బాగా ఇబ్బంది పెట్టారు. నాకు డబ్బులు డిమాండ్ చేస్తున్నారు రవీంద్ర అనే ఇద్దరు. ప్రతి దాంట్లో ఇరికిచ్చి బాగా ఇబ్బంది పెట్టి ఇది చేస్తున్నారు సార్. బాగా ప్రతి దాంట్లో ఇది చేసి నాకు బెదిరిస్తున్నారు సార్. బెదిరించి బాగా ఇబ్బంది పెడుతున్నారు రవీంద్ర ఏం చెప్తే సిఏ గారు కూడా అదే చేస్తున్నారు సార్. రవీంద్ర మాట విని సిఏ గారు కూడా చేస్తున్నారు సార్. సిఏ గారు కూడా అసలు ఏందనేది కూడా ఇది చేయట్లేదు సార్. పాపం పుణ్యం చేయట్లేదు సార్. బాగా ఇబ్బంది పెడుతున్నారు సార్ సిఏ గారు కూడా. ఆయన చెప్పిందే వింటున్నాడు, రవీంద్ర చెప్పిందే. రవీంద్ర ప్రతి దాంట్లో ఇది చేస్తున్నాడు సార్. నాకు ఏదో న్యాయం చేయకపోతే నేను చచ్చిపోతా సార్. పేరు ఖాసిం.